నేను డాక్టర్ పివి నరేష్ కుమార్ అండి, చైర్మన్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అండ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, మెడ్స్టార్ హాస్పిటల్స్ తాడేపల్లి. నా ట్రైనింగ్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ సైన్సెస్ ఢిల్లీలోని అయింది. ఆ తర్వాత నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేసి ఒక 26 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. ఈ 26 సంవత్సరాల్లో నేను జర్మనీలో లెప్జిగ్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఇంకా డాక్టర్ కేఎం చెరియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చెన్నైలోని హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకా ఔటిక్ అన్యూరిజం సర్జరీ, ఇంకా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను చాలా హాస్పిటల్స్లో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, ఔటిక్ అన్యూరిజం సర్జరీ కూడా చేశాను. చాలా కాంప్లెక్స్ బైపాస్ సర్జరీస్ ఎక్కడైతే మనకి కొరోనరీ ఎండాట్రక్టమీ అంటామో అది కూడా చేయడం జరిగింది. ఇంకా కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ మనం మొదటిసారి ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ లోని, సౌత్ ఇండియా స్టేట్స్ లోని కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. మా మెడ్స్టార్ హాస్పిటల్స్ లో మా టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్స్, ఇంకా కార్డియాక్ అనెస్థెటిస్ట్, ఇంటెన్సివ్ కేర్ చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా డాక్టర్స్తో కలిపి, జూనియర్ డాక్టర్స్ అందరితో కలిపి 24 గంటలు వారం అంతా కూడా, ఈవెన్ సెలవు రోజుల్లో కూడా అవైలబుల్ ఉంటారు. మా దగ్గర ఉన్న ఆపరేషన్ థియేటర్ ఏదైతే హార్ట్ సర్జరీ థియేటర్ ఏదైతే ఉందో, వరల్డ్ క్లాస్ థియేటర్. అందులో రోబోటిక్ సర్జరీ కూడా పాసిబుల్ అవుతుంది. ఇంకా షార్ట్ టర్మ్ ఎక్మో తోటి కూడా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయడానికి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కాకుండా లంగ్స్ సర్జరీస్ మనకి రోబోటిక్ ద్వారా, ఎండోస్కోపిక్ ద్వారా కూడా చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మా మెడ్స్టార్ హాస్పిటల్స్ ఒక స్పెషలైజ్డ్ ఐసీయూ ఉంది. ఏదైతే మనకి రెగ్యులర్ మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ ఎలాగుంటుందంటే, బయట ఉన్న ఇన్ఫెక్షన్, బయట ఉన్న ఎయిర్ ఎక్కడ కూడా, గాలి ఎక్కడ కూడా లోపలికి రాకుండా ఉండేటట్టు మేము దీని తాలూకా డిజైన్ చేసాం. ప్లస్ వాళ్ళ ఏసీ ఎయిర్ ఎక్స్చేంజ్ అంటాం. ఎయిర్ ఎక్స్చేంజ్ నార్మల్గా మనం ఒక నిమిషానికి 4-5 సార్లు అవుతుంది ఐసీయూలో. ఇక్కడైతే మనం 30 సార్లు ఎయిర్ ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే మనకి ప్రతి 2 నిమిషాలకి లోపల ఉన్న గాలి మారిపోతుంది అన్నమాట. అందుకే ఎక్కడైనా మనకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది మనకి పేషెంట్కి రాకుండా ఉంటుంది.